ఒక మహారాణి సాయంకాలం వేళ తన కోట ఆవరణలోని పండ్లతోటలో తిరుగుతుండగా ఆమె చెలికత్తె ఏదో పనిపడి అక్కడికి వచ్చింది. మహారాణి ఆమెతో మాట్లాడి తీరా ఆమె వెళ్లబోతున్న సమయంలో కొత్తగా చేయించి వెలికి పెట్టుకున్న వజ్రపుటుంగరాన్ని చూపుతూ, దీన్ని తయారుచేసినవాడు మంచి పనిమంతుడు. వజ్రం పైగా చాలా విలువైనదే. ఎలా మెరుస్తున్నదో చూడు. ఉంగరం ఎలా ఉన్నదటావు? అని అడిగింది. చెలికత్తె జవాబేమీ ఇవ్వలేదు. మహారాణి కొంచెమాగి, ఉంగరాన్ని గురించినే అభిప్రాయం చెప్పవేం? అని ప్రశ్నించింది. దానికి చెలికత్తె, మహారాణిగారు, క్షమించాలి. తమరు ఉంగరం ఎలా ఉన్నది అడిగితే తప్పక నా అభిప్రాయం చెప్పేదాని. అలా కాక తమరే ఉంగరాన్ని ఆంతగా మెచ్చుకుంటూ చెప్పిన తర్వాత కాదని ఖండించే సాహసం చెయ్యలేను కదా. ఒకవేళ మీ అభిప్రాయంతో ఏకీభవించినా అది అంతగా మీకు సంతృప్తికారణం కాకపోవచ్చు. అందుకే మౌనం వహించాను అన్నది. మహారాణి కొన్ని సందర్భాలలో తన పరివారంతో ఎలా సంభాషించాలో చెలికత్తె సూక్ష్మంగా, చమత్కారంగా చెప్పినందుకు మహారాణి మెచ్చి ఉంగరాన్ని ఆమెకి బహుమానంగా ఇచ్చింది. Thanks for watching. Please like and subscribe.